హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకి డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఈ పోస్టులకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసిన కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు మనకున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డేటు మార్చ్ 25, 2022 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేటు ఏప్రిల్ 14, 2022 వరకు అయితే ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు, www.bankofbaroda.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి క్వాలిఫికేషన్ అభ్యర్థులందరూ కూడా ఇన్ టైం అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దాము. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ పేజెస్లో ఫాంట్ చాలా చిన్నగా అయితే ఉందండి. సో మీరు ఒకసారి వాయిస్ చెప్పేటప్పుడే కొంచెం క్లియర్గా అయితే విని క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పేజెస్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని సో మీరు కూడా జూమ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా అయితే చూడండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ రిసీవబుల్ మేనేజర్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో టోటల్గా 159 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ మినిమం 23 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారండి. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఇంకా 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ఇంకా 3 ఇయర్స్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే ఇచ్చారు, ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీకు ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీకు డిగ్రీతో పాటు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలైతే చెప్తున్నారు. మినిమం 2 years of overall work experience, out of which 1 year of experience should be in collection profile with banks, NBFCS, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో సో ఈ ఫీల్డ్లో మీరు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారని. సో డిగ్రీతో పాటు మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఇక్కడ టేబుల్ ఫామ్ లాగా అయితే ఇచ్చారండి. సో ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీకు టేబుల్ ఫామ్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ రిజర్వేషన్ ఇన్ పోస్ట్. సో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి టేబుల్ ఫామ్లోకి అయితే ఇచ్చారండి. ఎస్సీ కేటగిరీలో చూసే కనుక 23, ఎస్టీ కేటగిరీలో 11, ఓబీసీ కేటగిరీలో 42, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 15, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 68. టోటల్గా 159 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇచ్చారండి. సో ఆల్రెడీ ముందే చూసాం కదా, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 years, అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకైతే కనుక 10 years ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కేవలం 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 600 రూపీస్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మీ క్వాలిఫికేషన్ బట్టి అలాగే ఎక్స్పీరియన్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చారు, సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఆర్ ఎనీ అదర్ సెలక్షన్ మెథడ్ అని ఇచ్చారండి. సో ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థుల్లో నుంచి మీకు ఇక్కడ వారికి పర్సనల్ ఇంటర్వ్యూ లేదా ఎనీ అదర్ సెలక్షన్ మెథడ్, సో ఇంకా ఇతర పద్ధతుల్లో కూడా మీకు సెలక్షన్ అయితే చేస్తామైతే చెప్తున్నారు. సో కంపల్సరీగా ఇక్కడ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామైతే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై.
సో ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుంటే అభ్యర్థులు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ఫీజు అనేది డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ మీరు అప్లికేషన్ని మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి ప్లస్ ఇంకా మీ మొబైల్ నెంబర్ అయితే అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయాలైతే చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్. సో కంపల్సరీగా ఇవైతే కనుక మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే అదర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకు ఏదైనా ఇంటిమేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పేమెంట్ ఆఫ్ ఫీజు ఎలా చెల్లించాలనేది ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చదివిన తర్వాత సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో పోస్టులు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2 రాష్ట్రాలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు కదా, ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకైతే టోటల్గా ఇచ్చారండి. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.